నేటి రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. గాంధీ, చంద్రబోస్ లాంటి మహానీయులు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేని పరిస్థితి. డబ్బున్నవాడికే రాజకీయం, సామాన్యులు జెండాలు మోయటం వరకే పరిమితం. సంపన్నులకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు. ఆ పదవులకు సగటు కార్యకర్తలకు అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్కు జనసేన స్థాపించారు. 2019 ఎన్నికల్లో సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకపోవడంతో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మునుపటి పరిస్థితి ఎదురు కావద్దని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకే పార్టీ జెండాలు మోసిన వారికే కనీసం భోజనాలైనా పెట్టాలని ఆదేశించారు. దీనికి పార్టీ నేతలు, నాయకులు సహకరించాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అవసరాల కోసం 10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవి రత్నాకి చెక్కు అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది. ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న ప్రయాణానికి నా వంతుగా 10 కోట్లను అందిస్తున్నాను. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సగటు కూలి తన సంపాదనలో రోజు 100 విరాళం ఇచ్చి పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. ఓ మేస్త్రి 1,00,000 విరాళం ఇచ్చారు. మరికొందరు తమ పింఛన్లో కొంత భాగం పంపుతున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.